హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసేయండి. తమ్నైల్లో చూసినట్టే మా పాపకి 3rd మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి ఫోటోషూట్ అయితే చేశాను అనమాట చిన్నగా. ఈసారి అయితే ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉండేసరికి ఇంకా సింపుల్గా చేయాల్సి వచ్చింది. నా దగ్గర అయితే స్పెసిఫిక్గా కింద వేసి చేయడానికి క్లాత్స్ కానీ అలాంటివి ఏం లేవు. ఆ టైంకి ఏది మంచిగా అనిపిస్తే అది చేస్తానన్నమాట. ఇంకా ఇదైతే గ్రీన్ కలర్ అనుకున్నాను. ఇంకా అట్లనే మా మామది చీర అయితే ఉందన్నమాట, కాటన్ చీర. ఇంకా దాన్ని కొంచెం ఐరన్ చేసేసి దాంతో తీసేద్దాం అనుకున్నాను. ఇంకా దాన్ని కొంచెం ముడతలు పడుందని ఇంకా దాన్ని అయితే కొంచెం ఐరన్ చేసేసాను. ఇంకా బియ్యంతో ఇంకా కందిపప్పుతో అనుకున్నా. రిఫరెన్స్ పిక్చర్ ఒకటి చూశాను ఇన్స్టాగ్రామ్లో. ఇంకా సేమ్ అలానే చేద్దాం అనుకున్నా. 3rd మంత్ కంప్లీట్ అయ్యి 4th ఎంటర్ అవుతుంది కాబట్టి ఒక ల్యాడర్ పెట్టి కింద 3 అని రాసి పైన 4 అని రాద్దాము. 3 నుంచి 4కి వెళ్తుందని చెప్పి అట్లా అనుకున్నాను అనమాట. సేమ్ అందులో చూసినట్టే చేశాను, కాకపోతే అడిషనల్గా లవ్ సింబల్ అది యాడ్ చేశాను. 2nd మంత్ 1st మంత్ కూడా సింపుల్గానే చేశాను. 2nd మంత్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటే చూసేయండి. దివాళీ వైబ్ కాబట్టి దివాళీకి సంబంధించి క్రాకర్స్తో పెట్టి చేశాను. అప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము, ఇంకా ఈసారి అయితే మా ఇంట్లోనే ఉన్నాము. ఇంక ఇలా సింపుల్గా చేశాను అనమాట. మా ఇంటి పక్కనే ఒక తమ్ముడు ఉంటాడు, తను వచ్చాడు నాకు కొంచెం హెల్ప్ చేయడానికి. వీడియో తనే తీశాడు. ఇంకా పాప ఒక పక్కన ఏడుస్తూ ఉంది. ఇంకా దాన్ని తీసుకొని వచ్చి ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేసేసాను అనమాట. ఇంకొకసారి స్టార్ట్ చేసి ఇంకా మళ్ళీ తీయలేం కదా, ఇంకా అలానే ఒళ్ళో పెట్టుకొని ఇంకా అన్నీ వేసేసాను అనమాట. నేనైతే రేషన్ రైసే యూజ్ చేశాను, మంచి ఏం వాడలేదు. జస్ట్ ఫోటోషూట్ కోసమే కాబట్టి అది ఎట్లా ఉన్న రైస్ లానే కనిపిస్తుంది, కానీ అంత క్వాలిటీ ఆవిడ చూడ్డు కదా. సో ఇంకా దానితోనే చేశాను అనమాట. మంచి బియ్యంతో కూడా చేయొచ్చు, కాకపోతే అలా కింద వేస్ట్ చేయడం అంత ఇష్టం లేదు. ఇంకా కందిపప్పుతో 3 ఇంకా పైన 4 యాడ్ చేశాను. ఇంకా ఎందుకో ఫిల్ అవ్వలేదు అనిపించింది అంతగా. ఇంకా ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఇంకా అందుకోసమే ఇంట్లో బాదం పప్పులు ఉన్నాయన్నమాట. ఇంకా వాటితో లవ్ సింబల్ లాగా రాశాను. బాదం పప్పులతోనే స్పెసిఫిక్గా చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇలా చేసి ఇంకా యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా అలా యాడ్ చేశాను అనమాట. నేను చూసింది ఓన్లీ ఇట్లా, ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ ల్యాడర్ ఇంకా నెంబర్స్ ఒకటే చేశారు. నేను దానికి అలాగ బాదం పప్పులతో పెట్టాను. అందులో మధ్యలో ఇంకా మళ్ళీ అయినా పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇంకా దానికి ఫిల్ చేసి బాదం పప్పులు ఫిల్ చేసి మధ్యలో వేదశ్రీ కాబట్టి వి అని చెప్పి లెటర్ అయితే రాశాను అనమాట. సింపుల్గా అలాగా కొంచెం మంచిగా చేద్దాం అనుకున్నా. ఇంకా సీతాఫలం సీజన్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను. దాంతో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, ఎవరే లేకపోయేసరికి ఇంకా సింపుల్గా ఇలా చేశాను. అందులోనే నేను 4th మంత్ వచ్చిన 2 డేస్కి 3 డేస్కి చేశాను అనమాట. లేట్ అయిపోయింది. ఇంకా ఏదో ఒకట్లే నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేద్దాం, మంచిగా చేద్దామని ఇంక ఈ మంత్ అయితే సింపుల్గా చేసేసాను అనమాట. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది వేదశ్రీ టైంకి ఇలా మంచిగా చేసి అందులోని వీడియోస్ రూపంలో మెమొరీస్ క్రియేట్ చేసుకోవడం. లక్కీ టైంలో ఇవన్నీ చేయడానికి కుదరలేదు అని చాలా బాధపడ్డాను. ఇంక ఈసారి ఎలాగైనా చేయాలని ఫిక్స్ అయ్యి ఇంకా ఏదో ఒకటి సింపుల్గా ఈ టైంకి ఇలా ఉంది, ఈ మంత్ వచ్చేసరికి ఇలా ఉంది పాపని ఒక మెమొరీ లాగా తనకు కూడా పెద్ద అయ్యాక చూపించడానికి బాగుంటుందని చెప్పి ఇంకా అలాగ సింపుల్గా అయినా సరే చేస్తున్నాను. అందులోనే ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది నాకు. మీరు కూడా చూసి మంచిగా మా పాపకి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. చూస్తూనే మంచిగా పెరిగిపోతారు కదా పిల్లలు. అలానే 4th మంత్కి వచ్చేసింది అనమాట. అంత సింపుల్గా చేసినా కూడా ఫోటోల్లో మంచి లుక్ అయితే వచ్చింది. కింద గ్రీన్ కలర్ యాడ్ చేయడం వల్ల ఇంకా బాగా కనిపించింది అనమాట. గ్రీన్ పైన వైట్ ఇంకా ఎల్లో బాగా ఎలివేట్ అవుతుంది కదా, ఇంకా చాలా బాగా కనిపించింది. ఇంకా వేదశ్రీకి అయితే ఫ్రాక్ అయితే వేసేసి తీసుకొచ్చాను. ఇంక ఏడుస్తుందని చెప్పి అమ్మనైతే పిలిస్తే అమ్మ వచ్చిందనమాట. ఇంకా ఈ ఫ్రాక్ అయితే తన 21st డేకి ఉయ్యాలో వేసినప్పుడు వాళ్ళ డాడీ కొన్న డ్రెస్ అనమాట ఇది. ఇంకా ఫ్రాక్ వేశాను. అంటే ఇప్పుడు దాకా ఫొటోస్ ఏమీ అంతగా దీని మీద తీయలేదు. 1st మంత్ 2nd మంత్ ఇంకా తీయలేదు ఈ ఫ్రాక్ మీద, వేరే ఫ్రాక్స్ వేసాను. ఇంక ఈ ఫ్రాక్ వేద్దామని చెప్పి ఇది వేసేసా. ఇంకా ఫొటోస్ చూడండి ఎలా వచ్చినాయో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ సింపుల్ ఫోటోషూట్ ఐడియా మీకు ఏమైనా నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఓకేనా, బాయ్.